హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఇది వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అండి. ఇంకా ఇడ్లీ పిండి కొంచెం ఉందని చెప్పేసి నైటు కొన్ని అలసందలు నానబెట్టానండి వడలు చేద్దామని చెప్పేసి. చాలా రోజులైంది అలసంద వడలు చేయక. నాన్న వస్తూ వస్తూ అలసంద వడలు కొంచెం తెచ్చాడనమాట. అవైతే కొన్ని తీసేసి క్లీన్ చేసి నానబెట్టి పెట్టేసుకున్నాను. మార్నింగ్కి బాగా నానిపోయాయి మెత్తగా. అవైతే కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఉప్పు ముందుగానే వేసి గ్రైండ్ చేయడం వల్ల కొంచెం వాటర్ వచ్చేసి మెత్తగా గ్రైండ్ అవుతుంది. మనం సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ వడలో మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. నా చిన్నప్పుడు అయితే రోట్లో రుబ్బేవాళ్ళు అనమాట. ఇంకా బాగా వస్తాయి. కొంచెం పప్పు పప్పుగానే ఉండిచ్చేవాళ్ళు. తింటుంటే పైన కరకరలాడుతూ చాలా బాగుండేవి. ఇంకా అదైతే కలిపి పక్కన పెట్టాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసి ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టేశానండి. ఇంక ఇప్పుడు చట్నీ చేస్తున్నాను. పల్లీలు, పుట్నాలు, ఉప్పు, కారానికి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి వేసేసి వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, చింతపండు వేసేసాను. అంతే, ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసి పోపు పెట్టేసుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుందండి. దీనికైతే కొంచెం పోపు పెట్టేసేయాలి. ఈలోగా అయితే ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇంక ఈ వడలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండి సరిపడా ఉంటే వడలు చేసేదాన్ని కాదు, గుగ్గిళ్ళు వండేదాన్ని. కాకపోతే ఇడ్లీ పిండి అందరికీ సరిపోదనమాట. మా ముగ్గురికి సరిపోదు. నేను, మా వారు, నాన్న, మేము ముగ్గురమే ఉన్నాం ప్రజెంట్ అయితే. సో సరిపోదని చెప్పేసి ఇంకా ఇవైతే వేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే మినపవడలతో పోల్చుకుంటే ఇవి చాలా కొత్తగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా ఇప్పటివరకు టెస్ట్ చేయని వాళ్ళైతే ఒకసారి టేస్ట్ చేసేయండి. అలసందలతోటి, బొబ్బర్లతోటి, లేదంటే వీటినే పప్పుగా కూడా దొరుకుతుంది బయట. కొన్ని కొన్ని ఏరియాలలో అలసందల బదులుగా పప్పు దొరుకుతుంది. సో అవైనా కూడా వడలు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేనైతే ఇంకా పొట్టుతో సహా చేస్తున్నానండి. డైరెక్ట్గా అలసందలే వేశాను కదా, ఇంకా హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అలసంద వడలు రెడీ అయిపోతాయి. అలసంద వడలు అంటారు, గారెలు అంటారు, మన ఇష్టం అనమాట. పిలుచుకునే పేరుని బట్టి ఉంటుంది, ఏరియాని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా టేస్ట్ మాత్రం ఒకేలాగా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. కాకపోతే మినప వడలతో పోల్చుకుంటే ఇవి కొంచెం తక్కువగానే చేసుకుంటూ ఉంటాము. మినప వడలనే కదండి, మా ఇంట్లో డీప్ ఫ్రై అంటే కొంచెం తక్కువగా చేస్తాను. ఇంకా ఒక్కోసారి స్టోర్ ఉండే స్నాక్స్ ఉంటాయి కదా, అవైతే తప్పదు. కానీ ఇవైతే కొంచెం టిఫిన్స్ అయితే డీప్ ఫ్రై తక్కువగా చేస్తారనమాట. కొన్ని కొన్ని ఏమో గారెల్లాగా కొంచెం ఇలా చేశాను. కొన్ని మధ్యలో హోల్ పెట్టేసి వడల్లాగా చేస్తారనమాట. చూసారు కదా, రెండు విధాలుగా టేస్ట్ ఒకేలాగా ఉంటుందండి. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. సేమ్ పిండితోనే చేసాం కాబట్టి. వీటితోటి పల్లీ చట్నీ బాగుంటుంది. పల్లీ చట్నీ, గ్రీన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా ఇడ్లీలోకి సరిపోతుంది కదా అని పల్లీ చట్నీ చేశాను. పైన క్రిస్పీగా, లోపల మాత్రం సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మధ్యలో మనకు ఆ పప్పు తగులుతూ ఉంటుంది. అలాగే మనం వేసిన ఆనియన్స్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి కదా ఆయిల్లో, అవి కూడా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మేమైతే తినేసామండి. తిన్న తర్వాత నేను మార్నింగ్ టిఫిన్ చేస్తున్నప్పుడే ఆశ్రమం వాళ్ళు వచ్చారనమాట. ఎవరో తెలియదండి, ఏదో ఆశ్రమము. 6 నెలలకు ఒకసారి వస్తారు. వచ్చి ఏదైనా డొనేషన్ చేయమని బట్టలు, లేదంటే డబ్బులు ఇలా అడుగుతూ ఉంటారనమాట. ఇంకా మనం పిల్లలవి కొంచెం పొట్టయిపోయినవి, ఇంకొన్ని రోజులు వాడచ్చు అనుకున్న బట్టలు ఏవైనా ఉంటే ఇలా ఇచ్చేయచ్చు. నాన్న పక్కన అంటున్నారు, బట్టలు ఇస్తే పాపము మనం అంటే వాడి పడేసిన బట్టలు కదా పాపము అని అంటారమ్మ కొంతమంది అని అన్నారు. నేను అంటున్నాను, కానీ అవి కూడా వాళ్ళకి లేకనే కదా నాన్న అడిగారు. మనం వేసుకొని మరీ పూర్తిగా చినిగిపోయినాయి అట్లాంటివి అయితే ఇవ్వకూడదండి. అలాగని ఇన్నర్స్ అలాంటివి కూడా ఇవ్వకూడదు. పిల్లల బట్టలు ఏంటంటే కొంచెం గట్టిగానే ఉంటాయి, కాకపోతే అంటే పాడవ్వవు. టైట్గా అయినవి, పొట్టిగా అయిపోయినవి ఉంటాయి కదా, అలాంటివి అనమాట. అవి ఎప్పటికే టైం అయిపోయిందని హడావిడిగా సర్దుతూ ఉన్నాను. ఈలోగా వాళ్ళు వచ్చేసారు, అడిగారు, అక్క సర్ది పెట్టావా అని. ఒక్క నిమిషం అమ్మ ఆగు, ఇస్తానని చెప్పేసి వస్తున్నాను అనమాట.
నేను షెల్ఫ్‌లు సర్దేటప్పుడంతా ఇలా ఒక కవర్‌కేసి పెట్టేస్తానండి. కవర్‌కేసి పక్కన పెట్టేస్తాను. బట్టలల్లో గాకుండా వేరే సెపరేట్ సెల్ఫ్‌లో పెట్టేస్తాను. వాళ్ళొచ్చినప్పుడు ఇంకేమైనా ఉన్నవి ఉంటే అవి ఇందులో యాడ్ చేసి ఇస్తూ ఉంటారనమాట. కాకపోతే చాలా రోజులైంది గదా! అందులో పెట్టేసి అట్లల్లో ఏమైనా కొంచెం కాక్రోచ్‌లు అట్లా ఉన్నా గూడా తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది గదా వాళ్ళకి. అందుకని ఓసారి అన్నీ కింద వేసేసి మళ్ళీ తీసి మడతలు పెట్టేస్తున్నాననమాట. ఈ రెండైతే ఎందుకో ఇవ్వాలనిపించలేదు ఆ ప్యాంట్ అది. ఇంక సరే కొన్ని రోజులుంచి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళొచ్చినప్పుడు ఇద్దాంలే అని ఇవైతే పక్కన పెట్టాను. ఇంక ఈలోగా వాళ్ళొచ్చారు. వాళ్ళకిచ్చేసొచ్చి ఇవైతే మళ్ళీ లోపల పెట్టేసుకుంటున్నాను. మన శారీస్ గానీ ఇంకేమైనా కూడా డ్రెస్సులు అట్లా ఉంటే కూడా ఇచ్చేయొచ్చు. లక్కీవి, జెస్సీవి చాలా బట్టలున్నాయనమాట. ఇంక అవైతే ఇచ్చేసానండి. ఇంకా నా దగ్గర అయితే మనీ టైంకి లేదు. ఇంకా అందుకని మనీ అయితే ఇవ్వలేకపోయాను. నేను ఉంటే ఒక 50 100 ఇస్తానండి. నా చేతులు అంతకు మించి ఎక్కువగా అయితే ఎప్పుడు ఇవ్వలేదు. మా వారుంటే ఎక్కువ ఇస్తారు కానీ ఇవ్వకుండా ఇచ్చానని చెప్పుకోవడం ఎందుకు చెప్పండి. ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు గాలి తక్కువైపోయింది. ఫుల్గా ఉక్కుగా ఉంటుంది ఇంట్లో. హెడ్ బాత్ చేసిన జుట్టు కూడా ఉంటలుంటలైంది తెలుసా నాది. పోయిన జుట్టే అందుకని కొబ్బరి బొండాలు తీసుకొస్తే అవి తాగుతూ బయట కూర్చున్నాను. వంట అయిపోయిందండి. ఆకుకూర పప్పు చేసేసాను. ఇంకా అదైతే ఏం వీడియో షూట్ చేయలేదు. కొంచెం పచ్చడి ఉంది, అది కూడా వేసుకొని తినొచ్చని ఇంకా అట్లా అయితే భోజనం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేద్దామని చెప్పేసి, స్నాక్స్ అంటే ఈవినింగ్ స్నాక్స్ అని కాదండి, స్టోర్ పెట్టడానికి స్నాక్స్ అంటే ఎక్కువ రోజులు నాన్న ఇంటికి వెళ్ళిపోతారనమాట. 2-3 రోజులలో ఏమైనా స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కజ్జికాయలండి. ఇంకా గ్యాస్ ట్రబుల్, నాన్నకి గ్యాస్ ప్రాబ్లం అనమాట. నాన్నకి అమ్మమ్మకి వాళ్ళు శనగపిండి ఇట్లాంటివి ఏం తినరు. మనకి ఏమైనా మిక్సర్ కానీ జంతికలు లాంటివి చేసి పంపిద్దామంటే అవి అంతగా తినరు. ఇవైతే కొంచెం బెల్లంతో చేస్తున్నాను స్వీట్. హెల్త్కి కూడా మంచిది కదా అన్నట్టుగా ఇవైతే చేస్తున్నాను అనమాట. ఇంట్లో డైలీ పూజ చేసినప్పుడు అప్పుడప్పుడు టెంకాయలు కొడుతూ ఉంటాను కదా, ఆ కొబ్బరి ముక్కలు అన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టేశాను. ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇంతకుముందు. అవి తీసి ఒక గంట పాటు బయట పెట్టేశాను. ఆ కూలింగ్ పోతే ఏంటంటే నార్మల్ టెంపరేచర్కి వస్తే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇంకా బెల్లం కూడా తీసి పెట్టేశాను. ఒక పక్కన రవ్వ కూడా రెడీగా ఉంది. ఇంకా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ కొబ్బరి ఒక 3-4 యాలకులు వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే బెల్లం కూడా గ్రైండ్ చేసి అంటే మెత్తగా దంచుకొని గడ్డలేమీ లేకుండా చూసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే రవ్వ వేయించేసుకుంటున్నాను. రవ్వ కొబ్బరితో చేస్తున్నాను. మనం కజ్జికాయలు అనేవి చాలా రకాలుగా చేసుకోవచ్చు. కోవా కజ్జికాయలని, అలాగే పుట్నాల పప్పుతోటి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా మనం కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. మనకు స్టఫింగ్ అనేది మన ఇష్టం. హాట్ పెట్టుకోవచ్చు, స్వీట్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ కొబ్బరి బెల్లము చేస్తున్నాను అనమాట. రవ్వ కలిపేసి కొబ్బరి తురుముకుంటే అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి కదా, వీటినైతే ఇంకా తురమడానికి అవ్వదు. అందుకని గ్రైండ్ చేస్తున్నాను అనమాట. కొంచెం మిక్సీలో వేస్తే పొడిలాగా అయిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసేసి రవ్వ అయితే వేపుకుంటున్నానండి. రవ్వ మంచి స్మెల్ వచ్చేంతవరకు మనకు నెయ్యిలో వేసినప్పుడు ఫస్ట్ ముద్దగా అవుతుంది, అంటే కొంచెం తడి తడిగా. ఆ తర్వాత బాగా వేగిన తర్వాత మంచిగా అది పొడి పొడిగా అయిపోతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. అంతవరకు వేయించేసుకోవాలి. ఇక్కడైతే రవ్వ వేగి చల్లగా పెట్టేశాను. ఈలోగా బెల్లము, కొబ్బరి, అలాగే పిండి కూడా కలిపి పెట్టేశానండి. గోధుమ పిండితో చేస్తున్నాను ఇక్కడ. అన్నీ కూడా హెల్దీగా చేయడానికే ట్రై చేస్తున్నాను. నేను మైదా వాడకుండా కొంచెం గోధుమ పిండితోనే చేస్తున్నాను. ఇంకా ఎండు కొబ్బరి, బెల్లము ఈ రెండు కలిపి తింటే చాలా బలం అండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా మంచిది. మంచి ఐరన్ ఫుడ్ కూడాను. మనకి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి బెల్లము అలాగే ఎండు కొబ్బరితోటి ఏదైనా రెసిపీ చేసి పెట్టినా కూడా రోజుకొక లడ్డు లాగా తిన్నా కూడా వాళ్ళకి హెల్త్కి అనేది చాలా మంచిదనమాట. ఇంక ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇలాచి ఆల్రెడీ కొబ్బరిలో వేసాం కదా, ఇంక ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినట్లయితే ఇందులో జీడిపప్పులు, బాదం పప్పు, అలాగే కొంచెం ఇవేంటారు పల్లీలు కూడా వేయించేసి నేతిలో ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే వీటిలో ఏమీ యాడ్ చేయలేదండి. పిండి కూడా కొంతసేపు అయింది కలిపి పెట్టి బాగా నానిపోయింది. వీటిని అయితే చిన్న చిన్న చపాతీ ముల్లాగా ఒత్తుకోవాలి. దానికోసం చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ మన వీడియోస్లో కజ్జికాయలు ఎలా చేయాలనేది డీటెయిల్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి. సేమ్ ప్రాసెస్ అండి అది కూడాను.
ఇది మనం డీప్ ఫ్రై చేసినప్పటికీ కజ్జికాయలు ఆయిల్ అనేది లోపల వరకు ఏం వెళ్ళదండి. పైన చపాతీ లేయర్ ఉంటుంది కదా, పూరి అనేది, అది మాత్రమే ఫ్రై అవుతుంది. పెద్దగా లోపలికి ఆయిల్ ఏమి వెళ్ళదు కాబట్టి హెల్త్గా అయితే మంచిదే అని నేను అనుకుంటాను. లోపల మనం పెట్టిన స్టఫింగ్ని బట్టి కూడా మనకు టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పప్పులు, బెల్లము, కొబ్బరి, ఇలాచి కూడా వేసుకొని చేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఎక్కువ మొత్తంలో ఒక్కదాన్నే చేయాల్సినప్పుడు ఒక 10-15 రేకులు ఒకేసారి చేసి పెట్టుకుంటాను. అంటే ఒక 10-15 చపాతీలు ఒకేసారి చేసి పెట్టుకొని ఆ తర్వాత వాటన్నిటిని ఈ విధంగా కొంచెం కజ్జికాయలాగా ఒత్తిపెట్టేసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాను. ఒకేసారి చేసి పెట్టుకోకపోతే ఏంటంటే మనం ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేస్తే చాలా టైం పడుతుందండి. అందుకని ఒకసారి చపాతీలో ఒక 10-20 వరకు చేసి పక్కన పెట్టేసుకొని వాటన్నిటిని ఇదిగో ఈ విధంగా మనం కొంతమంది చేత్తోనే అల్లుతారండి. నాకు చేత్తో అల్లడం పెద్దగా ఏం రాదు. నేనైతే ఇదిగోండి ఈ కజ్జికాయలు చేసే చెక్క అనేది యూజ్ చేసి కజ్జికాయలు అనేది చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ 1-2 చేసినప్పుడు మాత్రం కొద్దిగా ఆయిల్ అంటించుకున్నామంటే చపాతీ అనేది కజ్జికాయల పీటికి అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇలా వేస్తున్నప్పుడు కూడా రవ్వ సైడ్స్కి పోకుండా వేసామంటే మనం క్లోజ్ చేసినప్పుడు అది విడిపోకుండా ఉంటుంది. ఏమాత్రం రవ్వ, కొబ్బరి, ఏదైనా షుగర్ కానీ ఏదైనా సరే అక్కడ పడింది అంటే అది సరిగ్గా క్లోజ్ అవ్వక డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోతుంది. ఆయిల్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అయితే చేసేసుకోవాలి. నేనైతే అన్నీ ఒకసారి ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను. ఇలా మళ్ళీ ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ చేసుకొని ఇలా ఎక్కువ మొత్తంలో చేయాల్సినప్పుడు ఇలా ప్రాసెస్ అనేది ఫాలో అవుతాను. ఒక్కదాన్ని చేసేటప్పుడు 2-3 ఉన్నారంటే ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు అట్లా డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. ఇక నేనైతే ఆల్రెడీ ఒక వాయి చేసి పక్కన పెట్టేశానండి. ఇది మాత్రం మళ్ళీ సెకండ్ వాయి అనమాట. అందుకే అందులో అక్కడక్కడ కొంచెం పలుకులు ఉన్నాయి ఆయిల్లో. ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనమాట. ఈ విధంగా అయితే మొత్తం చేసుకుంటే కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయి. మైదాతో చేసుకుంటే కలర్ అనేది కొంచెం లైట్గా ఉంటుంది కజ్జికాయలు. గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం డార్క్ కలర్ వస్తాయి. నేనైతే గోధుమ పిండితో చేస్తాను కదా, ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి. మనం వీటిని సరిగ్గా పైన పిండి ఉడికేంత వరకు ఉడికించకపోయినా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉండవన్నమాట. మనం ఎందులోనైనా బాక్స్లో పెట్టి మూత పెట్టేస్తాం కదా, బూజు వచ్చేస్తాయి. అలా కాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడైనా పొంగిన దగ్గర కొంచెం మెత్తగా ఉన్నా పూర్తిగా ఆరిపోయిన తర్వాత అది కూడా డ్రై అయిపోతుంది. ఇలా ఎర్రగా వేయించుకుంటేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇంకా లక్కీ వాళ్ళు కూడా వస్తున్నారండి. బెంగళూరు నుంచి లక్కీ, జెస్సీ, మా చిన్న తల్లి, అలాగే పద్మ అందరూ వస్తున్నారనమాట. పద్మ పిల్లల్ని తీసుకొని వచ్చేస్తుంది. వీళ్ళకి స్కూల్ టైం అయింది కదా, అందుకని ఇంకా తను కూడా తీసుకెళ్తుందని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడైతే చూసారు కదా, ఆల్రెడీ ముందు చేసి పెట్టేస్తున్నాను. ఇక మీలో ఎంతమందికి కజ్జికాయలు ఇష్టం అనేది చెప్పండి. నాకైతే రవ్వ కజ్జికాయల కంటే కూడా పుట్నాల పప్పుతో చేసిన కజ్జికాయలు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే అవే ఎక్కువ తినేదాన్ని. మా వారికి మాత్రం రవ్వతో చేసినవే ఇష్టం. నాకు మాత్రం పుట్నాల పప్పుతో చేసినవి చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను ఇక్కడ కొబ్బరి, బెల్లము, రవ్వ వాడాను కదా, బెల్లానికి బదులుగా షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది. కొబ్బరి మాత్రం కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు తురుముకుంటే అది పంటికి తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకేం యాడ్ చేయలేదండి, అంత ఓపిక లేదనమాట. చూసారు కదా, మళ్ళీ ఈవినింగ్ కొంచెం పనుండి బయటికి వెళ్ళేసి వచ్చాను. వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవడానికి. పిల్లలు వస్తున్నారు కదా, కూరగాయలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కూరగాయలు ఏమీ లేకనే పప్పు చేశాను ఈరోజు. ఇంకా అందుకని బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని మళ్ళీ మధ్యలో స్టవ్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోయానండి. ఇంకా పక్కింటి అక్క వెళ్తుంటే ఇద్దరం వెళ్దామని చెప్పేసి కొన్ని చేసి అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్లో పని అనేది స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం కాఫీ తాగేసి కాదన్నమాట. ఇలా కజ్జికాయలు అయితే చేస్తూ ఉన్నాను. కొంచెం జంతికలు పిండి అయితే ఆడించుకొని రావాలి. ఇవి చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జంతికల పిండి ఆడించుకొని రావాలన్నమాట. కొంచెం మినపప్పు అవి వేయించి పెట్టాను. నేను వీడియో అయితే కరెంట్ పోయిందండి, అందుకే వీడియో తీయలేదు. మినపప్పు, బియ్యం అంతే, ఆ రెండే వేసాను, ఇంకేం వేయలేదు. కొద్దిగా అంటే ఒక పిడికెడు శనగపప్పు వేసాను. శనగపప్పు, మినపప్పు ఫ్రై చేశాను. బియ్యం మాత్రం కడిగి ఎండలో ఆరబెట్టేశాను. నేను ఎప్పుడు మినపప్పు వేయించి పట్టించలేదండి. నేను ఎక్కువ శనగపిండితోనే చేస్తాను. అమ్మ వాళ్ళకి పంపించాలి అనుకున్నప్పుడు మాత్రం మినపప్పుతో చేస్తాను. వేరే వాళ్ళు చెప్పారు మినపప్పు వేయించి పొడి కొట్టించుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. అందుకని ఈసారి మాత్రం మినపప్పు వేయించానమాట. చూడాలి ఎలా వస్తాయో, అవి కూడా చెయ్యాలి. ఇంకా ఇప్పుడైతే ఓపిక లేదు, చేస్తానో లేదో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోయింది. ఇంకా అక్కడ మిషన్ దగ్గరికి వెళ్తే ఎప్పుడు వస్తానో తెలియదు అనమాట. ఏమంటారు, లేట్ అయిపోతుంది. అక్కడ గ్రైండరు,
పొడిపిండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చాలా టైం పడుతుంది. మళ్ళీ నైట్‌కి మళ్ళీ అన్నానికి అట్లా రెడీ చేసుకోవాలి. పైగా పిల్లలు వస్తున్నారు కదా! వాళ్ళకు కూడా ఏమన్నా ఏర్పాటు చేసి పెట్టాలి. రేపు మార్నింగ్ టిఫిన్‌కి అట్లా కొంచెం పిండి ఆడించుకోవడం అట్లాంటివి చేయాలన్నమాట. ఇదండి కజ్జికాయలు అయితే చేసేస్తున్నాను. అయిపోతుంది. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. లక్కీ జెస్సీ చిన్న తల్లి కోసం అయితే నేను ఈ రోజంతా వెయిట్ చేయాలన్నమాట. ఇదండి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.